తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లంగర్ హౌస్ చౌరస్తాలోని శ్రీ 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 గోల్కొండ జగదాంబ మహాకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్, మధుయాష్కి గౌడ్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారికి సమర్పించే బోనం భక్తి, విశ్వాసం, కృతజ్ఞతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లంగర్ హౌస్ చౌరస్తాలో శ్రీ 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 గోల్కొండ జగదాంబ మహాకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మధుయాష్కి గౌడ్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారికి సమర్పించే బోనం భక్తి, విశ్వాసం, కృతజ్ఞతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా మంత్రి తెలిపారు.